టాటా అనేది కేవలం ఒక కంపెనీ కాదు, కోట్లాది భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఒక భావోద్వేగం. టాటా అంటే నమ్మకం, టాటా అంటే నాణ్యత, టాటా అంటే నిజాయితీ, దూరదృష్టి, బాధ్యతతో నిర్మించబడిన ఒక గొప్ప వారసత్వం. ఎన్నో తరాలుగా టాటా భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో భాగమై ఉంది. ఇది కేవలం విజయవంతమైన బిజినెస్లను మాత్రమే నిర్మించలేదు, ప్రజల మనసుల్లో విశ్వాసాన్ని కూడా నిర్మించింది. మనలో చాలామంది టాటా అనే పేరు చూసి ఏదైనా ఎంచుకుంటే అది కేవలం ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్ని తీసుకున్నట్టే కాదు, దానితో పాటు విశ్వసనీయతను, స్థిరత్వాన్ని, మనశ్శాంతిని కూడా ఎంచుకున్నట్టే. అదే టాటా పేరుకు ఉన్న అసలైన శక్తి. అలాంటి గౌరవనీయమైన భారతీయ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన లైఫ్ ఇన్సూరెన్స్ లీడర్ అయిన ఏఐఏతో కలిసి వచ్చినప్పుడు ఏర్పడినదే టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే బలం, అనుభవం, నిపుణ్యత, దీర్ఘకాలిక నమ్మకం, ఈ అన్నిటి కలయికతో రూపుదిద్దుకున్న ఒక విశ్వసనీయమైన బ్రాండ్ ఇది. అలాంటి ఈ గొప్ప బ్రాండ్ ఒక కొత్త ఫండ్ని మన కోసం తీసుకురావడం జరిగింది. దాని గురించిన పూర్తి వివరాలను తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది టాటా సన్స్ మరియు ఏఐఏ గ్రూప్ కలిసి ప్రారంభించిన కంపెనీ. టాటా అంటే మనకు తెలిసిన ఇండియన్ బ్రాండ్. ఇక ఏఐఏ అంటే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చాలా దేశాల్లో పనిచేసే పెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్. అంటే ఒకవైపు ఇండియాలో స్ట్రాంగ్ నేమ్, మరోవైపు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, ఈ రెండూ కలవడంతో టాటా ఏఐఏ నేడు మంచి పేరుతో నిలబడింది. 2025 సెప్టెంబర్ 30 నాటికి ఈ కంపెనీ సాల్వెన్సీ రేషియో 198%గా ఉంది. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉందని చూపిస్తుంది. అలాగే ఈ కంపెనీ 1.3 లక్షల కోట్లకు పైగా అసెట్స్ మేనేజ్ చేస్తుంది. అంటే చాలా మంది కస్టమర్స్ ఈ బ్రాండ్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నారన్నమాట. ఇక ఇప్పుడు ఈ ఇన్నోవేషన్ ఫండ్ గురించి చూద్దాం. ఈ ఫండ్ మొదట NAV 10 రూపాయలతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫండ్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఇండియాలో ఇన్నోవేషన్ మీద పనిచేస్తున్న మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయడం. అంటే కొత్త ఐడియాస్ తీసుకొస్తున్న, కొత్త టెక్నాలజీ వాడుతున్న, ఫ్యూచర్లో గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీస్లో ఈ ఫండ్ డబ్బు పెట్టాలని చూస్తుంది. ఈ ఫండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, మిడ్ క్యాప్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంతో గ్రోత్ అవకాశాలు మరింత పెరుగుతాయి. అయితే ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇన్నోవేషన్ అంటే ఏమిటి? ఇన్నోవేషన్ అంటే అర్థం కొత్తగా ఏదైనా చేయడం, లేదా ఇప్పటికే ఉన్నదాన్ని ఇంకా బెటర్గా చేయడం. ఉదాహరణకి కొత్త ప్రోడక్ట్ తయారు చేయడం, కొత్త సర్వీస్ తీసుకురావడం, లేదా ఓల్డ్ సిస్టమ్ని ఈజీగా మార్చడం. ఇవన్నీ ఇన్నోవేషన్లో భాగమే. ఇన్నోవేషన్ వల్ల కంపెనీస్ ఇంకా బెటర్గా పనిచేస్తాయి. వాళ్ళు ఎక్కువ ప్రొడక్ట్స్ అమ్మగలరు, కొత్త మార్కెట్స్లోకి వెళ్ళగలరు, రెవెన్యూ కూడా పెరుగుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో కస్టమర్స్కి కూడా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇండియా కూడా ఇన్నోవేషన్లో ముందుకెళ్తుంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 2015లో ఇండియా 81st ర్యాంక్లో ఉండగా 2024కి 39th ర్యాంక్ వచ్చింది. అంటే మన దేశంలో ఇన్నోవేషన్ పవర్ చాలా పెరుగుతుందని అర్థం. ఇండియాలో ఇన్నోవేషన్ పెరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవేంటంటే మొదటిది, మన దేశంలో స్టార్టప్ కల్చర్ బాగా పెరిగింది. రెండవది, మన దగ్గర యంగ్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇక మూడవది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. నాలుగవది, గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఈ కారణాల వల్ల ఇండియాలో ఇన్నోవేషన్కి మంచి ఫ్యూచర్ ఉంది. ఇన్నోవేషన్ అనేది చాలా సెక్టార్స్లో కనిపిస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్లో UPI, స్మార్ట్ లెండింగ్ వంటి సర్వీసెస్ పెద్ద మార్పు తీసుకొచ్చాయి. ఆటోమొబైల్ సెక్టార్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్, ADAS, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ వంటి వాటితో ఇండస్ట్రీ మారుతుంది. రీటైల్ సెక్టార్లో కామర్స్, క్విక్ కామర్స్ వల్ల ప్రజలు షాపింగ్ చేసే విధానం మారిపోయింది. ఇక హెల్త్ కేర్లో స్మార్ట్ వేరబుల్స్, టెలిమెడిసిన్స్ వల్ల హెల్త్ సర్వీస్ మరింత ఈజీగా అందుబాటులోకి వచ్చాయి. సరే, ఇప్పుడు టాటా ఏఐఏ ఇన్నోవేషన్ ఫండ్ ఎలా కంపెనీస్ని సెలెక్ట్ చేస్తుందో చూద్దాం. ఈ ఫండ్ IDEA, ఐడియా స్ట్రాటజీ ఆధారంగా పనిచేస్తుంది. I అంటే ఇన్నోవేటివ్ కంపెనీస్, అంటే కొత్త ప్రొడక్ట్స్, కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్న కంపెనీస్. D అంటే డైనమిక్ కంపెనీస్, అంటే మార్కెట్ చేంజెస్కి త్వరగా అడ్జస్ట్ అయ్యే కంపెనీస్. E అంటే ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్, అంటే ఇప్పటికే మంచి పేరు, ట్రస్ట్ ఉన్న బ్రాండ్స్. A అంటే అట్రాక్టివ్ గ్రోత్, అంటే ఫ్యూచర్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీస్. ఈ ఫండ్ మార్కెట్ పరిస్థితులను బట్టి ఇన్వెస్ట్మెంట్ అలొకేషన్ని మార్చే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. పోర్ట్ఫోలియోలో 60% నుంచి 100% వరకు ఈక్విటీస్లో పెట్టవచ్చు, 0% నుంచి 40% వరకు డెప్ట్ ఇన్స్ట్రుమెంట్లో పెట్టవచ్చు. అలాగే 0% నుంచి 40% వరకు క్యాష్, బ్యాంక్ డిపాజిట్స్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా పెట్టవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ని బట్టి ఫండ్ టీం తెలివిగా డబ్బు కేటాయిస్తుంది. టాటా ఏఐఏకు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ టీం ఉంది. వాళ్ళు మార్కెట్ని స్టడీ చేసి మంచి ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేసి ఈక్విటీ, డెప్ట్ మధ్య మనీని స్మార్ట్గా అలొకేట్ చేస్తారు. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టాటా ఏఐఏ లైఫ్ గతంలో లాంచ్ చేసిన కొన్ని ఫండ్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించాయి. అవేంటంటే ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ 2022 డిసెంబర్లో లాంచ్ అయింది.
ఇది ఇన్సెప్షన్ నుంచి 24% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ట్యాక్స్ బొనాంజా కన్సంప్షన్ ఫండ్ 2025 మార్చిలో లాంచ్ అయింది. ఇది ఇన్సెప్షన్ నుంచి 13.7% రిటర్న్స్ ఇచ్చింది. ఇక మల్టీ క్యాప్ ఫండ్ 2015 అక్టోబర్లో లాంచ్ అయింది. ఇది గత 7 ఏళ్లలో 20% రిటర్న్స్, గత 5 ఏళ్లలో 21% రిటర్న్స్ ఇచ్చింది. అంటే టాటా ఏఏ యొక్క గత ఫండ్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకో స్పెషల్ బెనిఫిట్ గురించి చూద్దాం. టాటా ఏఏ లైఫ్లో స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అనే యుఎల్ఐపి ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ నేను లేకపోయినా నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ గోల్స్ సేఫ్గా ఉండాలి అని అనుకునే వారికి చాలా యూస్ఫుల్. ఈ ప్లాన్లో లైఫ్ అష్యూర్డ్కి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ట్రిపుల్ బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ బెనిఫిట్, ఫ్యూచర్లో చెల్లించాల్సిన ప్రీమియమ్స్ అన్నిటినీ ఇన్సూరర్ తానే పే చేస్తాడు. అంటే ఫ్యామిలీపై బర్డెన్ పడదు. పాలసీ కంటిన్యూ అవుతుంది. మెచ్యూరిటీకి వచ్చినప్పుడు ఫండ్ వాల్యూ నామినీకి వెళ్తుంది. ఇక సెకండ్ బెనిఫిట్, ఇమీడియట్ లైఫ్ కవర్ బెనిఫిట్ కూడా వస్తుంది. అది యాన్యువల్ ప్రీమియంకి 10 టైమ్స్ లేదా మంత్లీ ప్రీమియంకి 120 టైమ్స్ వరకు ఉంటుంది. ఈ మనీ వల్ల ఫ్యామిలీకి అర్జెంట్ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయడం సులభం అవుతుంది. ఇక థర్డ్ బెనిఫిట్, పాలసీ హోల్డర్ మరణించిన తర్వాత లైఫ్ కవర్లో 1%కి సమానమైన మంత్లీ ఇన్కమ్ ప్రతి నెల వస్తుంది. ఈ ఇన్కమ్ మినిమం 36 మంత్స్ నుంచి మ్యాక్సిమం 120 మంత్స్ వరకు వస్తుంది. ఇది స్పౌస్కి, పేరెంట్స్కి, చిల్డ్రన్కి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఎర్నింగ్ మెంబర్ లేకపోయినా ఫ్యామిలీ ఫైనాన్షియల్ గోల్స్ మధ్యలో ఆగిపోకుండా ఈ ప్లాన్ సపోర్ట్ చేస్తుంది. అందుకే ఇలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లాంగ్ టర్మ్ ఫ్యామిలీ ప్రొటెక్షన్కి చాలా యూస్ఫుల్. ఇక ఇప్పుడు ఎన్ఆర్ఐ కస్టమర్స్ గురించి చూద్దాం. ఈ ఫండ్ ఎన్ఆర్ఐ కస్టమర్స్కి కూడా మంచి అవకాశం ఇస్తుంది. వాళ్ళు అప్పర్ లిమిట్ లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఇండియా గ్రోత్ స్టోరీలో భాగం కావచ్చు. ఉదాహరణకి ఒక ఎన్ఆర్ఐ నెలకి 18,000 చొప్పున 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్గా 15% నుంచి 16% CAGR వస్తుందని తీసుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ 20 ఇయర్స్ చివరికి 2 crore వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇంకో అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ప్రీమియంకి 120 టైమ్స్ వరకు లైఫ్ కవర్ దొరకవచ్చు. అలాగే పెయిడ్ ప్రీమియంపై సెక్షన్ 80C కింద 1.5 lakh వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. మరియు యాన్యువల్ ప్రీమియం అనేది 2.5 lakh మించకపోతే మెచ్యూరిటీ అమౌంట్ కూడా సెక్షన్ 10(10D) కింద ట్యాక్స్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టాటా ఏఏ లైఫ్ ఇన్నోవేషన్ ఫండ్ అనేది సబ్స్క్రిప్షన్ ఇస్తుంది. ఇప్పటి నుంచి మార్చి 31, 2026 వరకు మాత్రమే ఓపెన్లో ఉంది. అంటే సబ్స్క్రిప్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా ఫ్యూ డేస్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ ఆపర్చునిటీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లోనూ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్స్ని చెక్ చేయండి. మీరు ఫ్యూచర్ కోసం వెల్త్ బిల్డ్ చేయాలనుకుంటే, మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కూడా ఉండాలి అనుకుంటే, ఇండియా గ్రోత్ స్టోరీలో భాగం కావాలనుకుంటే ఈ ఫండ్ని ఒకసారి తప్పకుండా పరిశీలించండి. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.